హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. సో ఈ రోజు వచ్చేసరికి మార్నింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకనంటే 3rd మంత్ క్రాస్ చేస్తుండగా కొన్ని బ్లడ్ టెస్ట్లు అయితే రాశారనమాట. సో అది వచ్చేసరికి ఫాస్టింగ్తో అయితే చేయించుకోవాలని అయితే అన్నారు. కాబట్టి మార్నింగ్ అయితే వచ్చామన్నారు. యాక్చువల్లీ 7:30 కల్లా రమ్మన్నారు. సో లక్కీని లేపి వెళ్ళేసరికి మొత్తం మీద ఇప్పుడు 8 అయితే అవుతుంది అనమాట. ఎస్, లక్కీ. సో ఇప్పుడైతే వెళ్తున్నాము. చూడాలి టెస్ట్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి ఏంటి అన్నది. ఈ రోజు ఈవినింగ్ కి రిపోర్ట్స్ రావచ్చు అన్నట్టు అన్నారు. ఏంటి చెప్పు. ఇంకో పేరేంటి నీది? ఇంకో పేరేంటమ్మా? స్కూటర్ బైక్ కాదు, నీ ఇంకో పేరేంటి? నీ పేరేంటి? వెరీ గుడ్. ఈ టెస్ట్ లో ఏంటి అన్నది నాకైతే అర్థం కావట్లేదు. రిపోర్ట్స్ లో చూస్తే కానీ తెలీదు. డాక్టర్ హ్యాండ్ రైటింగ్ అన్నది అంత ఈజీగా మనకి అర్థం కాదు కదా. సో ఈ టెస్ట్లు అయితే చేయించుకోవాలి. కంగ్రాచులేట్ చేసి బ్లెస్ చేసిన అందరికీ కూడా థ్యాంక్స్ అలాట్ అండి. చాలా మెసేజెస్ అయితే వస్తున్నాయి. అన్నిటికీ రిప్లై అయితే ఇవ్వలేకపోతున్నాను. బట్ వీళ్ళు చూసుకుని ఒక్కొక్కరిగా అయితే ఆన్సర్ అయితే చేస్తాను. అండ్ చాలా మంది ప్రెగ్నెన్సీ రిలేటెడ్ డౌట్స్ కూడా అయితే అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి మీకు ఆన్సర్ అయితే చేస్తాను వీడియో ద్వారాగా. అండ్ ఇక్కడ మార్నింగ్ వచ్చేసరికి గ్లూకోజ్ టెస్ట్ అయితే ఒకటైతే ఉందన్నారు. దానికోసం ఒక 2 గ్లాసెస్ అయితే తీసుకుని రమ్మన్నారు. సో ఇంటి దగ్గర నుండి తెచ్చుకోవడం మర్చిపోయాను. ఇంకా దారిలో సింగిల్ గ్లాసెస్ అడిగితే ఎవరు ఇవ్వలేదన్నమాట. మొత్తం సెట్ అంతా తీసుకోవాల్సి అయితే వచ్చింది. నాకైతే ఈసారి ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అనేవి చాలా ఎక్స్ట్రీమ్ అయితే ఉన్నాయన్నమాట. అంటే లక్కీ టైంతో కంపేర్ చేసుకున్నట్టయితే చాలా చాలా ఎక్స్ట్రీమ్ సిమ్టమ్స్ ఉన్నాయి. చాలా సెన్సిటివ్ అయితే ఉన్నాను. అండ్ ఈ గ్లూకోజ్ టెస్ట్ వచ్చేసరికి మార్నింగే అంత షుగర్ ఇంటేక్ అంటే చాలా ఇబ్బంది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ చాలా మందికి ఇలాగే ఉంటుంది. అండ్ దట్టు ఏంటంటే నాకు నార్మల్గా కూడా తీపి కొద్దిగా కూడా నచ్చదు. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇంకా ఎక్కువగా ఉందన్నమాట. కొద్దిగా కూడా స్వీట్ ఇంటేక్ తీసుకోలేకపోతున్నాను. కాకపోతే ఏంటంటే ఇక్కడ గ్లూకోజ్ టెస్ట్ అయితే రాశారనమాట. యాక్చువల్లీ లాస్ట్ ప్రెగ్నెన్సీలో వచ్చేసరికి 7th మంత్ ఆ టైంలో అయితే చేశారు. బట్ ఇప్పుడు ఏంటంటే సేఫ్ సైడ్ ముందుగా కూడా అంటే 3rd మంత్ కంప్లీట్ అవుతుండగా కూడా ఈ గ్లూకోజ్ టెస్ట్ అయితే చేస్తున్నాము అనేసి అయితే అన్నారనమాట. సో ముందు నుండి కేర్ ప్రికాషన్స్ అంటే గ్లూకోజ్ లెవెల్స్ ఏమైనా ఎక్కువ ఉన్నట్టయితే తీసుకోవడానికి ఉంటుంది అన్నట్టు. అండ్ యాజ్ వెల్ థైరాయిడ్, యూరిన్ టెస్ట్ ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. దానికోసమే ల్యాబ్ టెక్నీషియన్ కోసం వెయిట్ చేస్తున్నాము. కాల్ చేసామన్నమాట. ఇంకా ఈ గ్యాప్లో లక్కీ వచ్చేసరికి చాలా అయితే ఆడేస్తున్నాడు. అండ్ లక్కీ కమ్యూనికేషన్ కూడా లాస్ట్ ఫ్యూ డేస్లో బాగా డెవలప్ అయింది. అంటే నా ప్రెగ్నెన్సీ దగ్గర నుండి ఇప్పటి వరకు అలా చూసుకున్నట్టయితే వాళ్ళ ఇంప్రూవ్మెంట్ అయితే బాగుందన్నమాట. కొద్దిగా గ్రాఫ్ చేస్తున్నాడు. అండ్ అడిగిన దానికి రిప్లై అయితే చేస్తున్నాడు. అది మీరు వ్లాగ్స్ అలా ఫాలో అవుతూ ఉన్నట్టయితే వాడి మాటలు అవి డిఫరెన్స్ కూడా అయితే తెలుస్తుంది. ఇక్కడ బ్లడ్ శాంపిల్ అయితే తీసుకుంటున్నారనమాట. యాక్చువల్లీ 2 times శాంపిల్ అయితే తీసుకుంటారు. అంటే ఫాస్టింగ్తో ఒకసారి తీసుకుంటున్నారు. అండ్ యాజ్ వెల్ వన్స్ ఈ శాంపిల్స్ అవి తీసుకున్న తర్వాత 2 hours తర్వాత మళ్ళీ అయితే శాంపిల్ తీస్తారనమాట. సో అదే చెప్తూ ఉన్నారనమాట. అండ్ దట్టు ఏంటంటే ఇప్పుడు గ్లూకోజ్ వాటర్ అది తీసుకుంటాం కదా, ఇఫ్ ఇన్ కేస్ అది వామిట్ అయినట్టయితే మళ్ళీ టెస్ట్ టు బి రిపీటెడ్ అనమాట. సో హోప్స్ అస్సలు అవ్వకూడదు అనుకుంటున్నాను. ఆ రోజు అయితే నాకు చాలా వికారంగా అయితే ఉంది. నేను కలుపునా జీ విజయలక్ష్మి అని రాయించాను. జీ అని రాయించావు, కే అని రాయించావు లాస్ట్ టైం. అదేగానా జీ రాయించావా? అదే చెప్పాను నేను. డ్రింక్ ఇట్. అసలు స్వీట్ నచ్చట్లేదు. కళ్ళు మూసుకుని తాగి కళ్ళు మూసుకుంటే నీకు టేస్ట్ తెలియదు. వెరీ గుడ్. ఇంకే నెక్స్ట్ లైన్కి లైన్కి ఇచ్చేసాను.
చలో. టైం అయింది, వెళ్దామా? అయ్యో నేను లేపలేదు, ఆడే లేపాడు. అడిగాడు వచ్చి లేపాడు. రావిజు టైం చూడు, ఇంకా 20 నిమిషాలు ఉంది. మార్నింగ్ ఆల్రెడీ బ్లడ్ శాంపిల్ ఇచ్చి ఇప్పటికి దగ్గరగా 2 hours అయితే అవుతుంది. సో 2 hours అయ్యేలోపు అయితే రమ్మని అన్నారనమాట. సో ఫాస్టింగ్తో ఇచ్చాను అండ్ ఇప్పుడు గ్లూకోజ్ అదంతా తీసుకున్నాను కదా, ఇప్పుడు మళ్ళీ శాంపిల్ తీసుకుంటారనమాట. యాక్చువల్లీ నాకు తీపి అన్నది కొద్దిగా కూడా తినాలని అనిపించట్లేదు. అసలు తీపి అంటేనే ఒక కైండ్ ఆఫ్ ఎవర్షన్ వస్తుందన్నమాట. అలాంటిది ఆ గ్లూకోజ్ తీసుకోగానే మొత్తం అంతా తిప్పేసినట్టు అయిపోయింది. బట్ ఇఫ్ ఇన్ కేస్ వామిటింగ్ అయినట్టయితే డెఫినెట్లీ చెప్పాలన్నారు. అంటే మేబీ రిపీట్ అయితే చేస్తారేమో. సో అలా ఏం అవ్వకుండా ఉండడం కోసం మొత్తం మీద నిద్రపోయాను. ఇప్పటికైతే అలా ఓకే. ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము. యాజ్ వెల్ బయట కూడా ఇంకా పనులు అయితే ఉన్నాయన్నమాట. సో అన్నీ కంప్లీట్ చేసుకుని ఇంటికైతే రిటర్న్ అవ్వాలి. అండ్ రిపోర్ట్స్ ఐ థింక్ సాయంత్రం వస్తాయి అనుకుంటా. బై గాడ్స్ గ్రేస్ వామిట్ అవ్వడం అలాంటిదైతే ఏం అవ్వలేదు. బట్ టూ మచ్ వికారంగా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ శాంపిల్ అయితే తీసుకుంటున్నారనమాట. ఈసారి శాంపిల్కి నేను ఒక దాన్నే కాకుండా లక్కీ కూడా అయితే భయపడుతున్నాడు. యాక్చువల్లీ నాకు అలా ఇంజెక్షన్ చేయడం కానీ బ్లడ్ శాంపిల్ తీసుకోవడం కానీ ఎందుకో కొంచెం భయంగా అయితే అనిపిస్తుంది. కళ్ళు గట్టిగా మూసేసుకుని ఇంకా అసలు నాకేం చూడట్లేదు, నాకేం తెలియట్లేదు అన్నట్టు ఐస్ గట్టిగా క్లోజ్ చేసేసుకుంటాను అనమాట. బట్ ఇక్కడ బ్లడ్ అది తీస్తుంటే లక్కీ చాలా ఇంకా కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట. అసలు ఏమవుతుంది అన్నట్టు. చూస్తున్నారా వాడి ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో, ఏంటి ఇలా చేసేస్తున్నారు అన్నట్టు చూస్తున్నాడు. నాకు మళ్ళీ భయం వేసింది. అంటే వాడు ఏమన్నా భయం పెట్టేసుకుంటాడేమో అని. ఎందుకంటే అప్పుడప్పుడు వ్యాక్సినేషన్స్ అవి చేస్తాం కదా. సో ఇంజెక్షన్ అనేసరికి వాడు ఇది సంథింగ్ పెయిన్ఫుల్ అని వన్స్ పిల్లలు అనుకున్నారంటే చాలా పేచీ పెట్టేస్తారు కదా. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇంతకు ముందు మేము దగ్గర లేకపోయినా పెద్ద పట్టించుకునేవాడు కాదు. బట్ ఇప్పుడు అలా ఉండట్లేదు అనమాట. ఒక నిమిషం కనిపించకపోతే వెతికేసుకుంటున్నాడు అనమాట. సో ఇక్కడ నేను లేకపోయేసరికి ఇది అమ్మ ఎక్కడ అని చెప్పేసి చూసుకుంటున్నాడు. ఇంకా యూరిన్ శాంపిల్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట. అది కూడా ఫాస్టింగ్ తోను అండ్ వన్స్ ఈ గ్లూకోజ్ టెస్ట్ చేసిన తర్వాత 2 times అయితే ఇచ్చేసాను అనమాట. అండ్ ఇక్కడ నుండి వచ్చేసరికి మా ఆడబుడ్షాల ఇంటికి వెళ్తున్నాము. ఎందుకంటే చాలా పనులు అయితే ఉన్నాయి. ఆ రోజు చెప్పాను కదా ఒక ఎంగేజ్మెంట్ కాదు. సో చాలా పెట్టుకుని అయితే వచ్చామన్నమాట. లక్కీని ఇంకా అక్కడ డ్రాప్ చేసేసి గోల్డ్ లోన్ ఒకటి అయితే ఉందన్నమాట ఐడిబిఐలో. మాది మొత్తం లోన్స్ అన్నీ కూడా ఐడిబిఐలోనే ఉన్నాయి. హోమ్ లోన్ ఏంటి, గోల్డ్ లోన్ ఏంటి అన్నీ ఇక్కడే ఉన్నాయి. సో 1 year అయితే దాటేసింది అనమాట. రెన్యువల్ చేయించడానికి అయితే వచ్చాము. అండ్ దాని తర్వాత ఆర్టీఓ ఆఫీస్కి అయితే వెళ్ళామన్నమాట. వీరుగారి బైక్ రీసెంట్ గానే పాత బైక్ అనేది సేల్ చేస్తారు కదా. సో ఆ బైక్ సంబంధించినవి ఇంకా ఏవో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉందంటే అక్కడికి వెళ్ళాము. దాని తర్వాత డీమార్ట్కి చాలా లాంగ్ బ్రేక్ తర్వాత నేను ఇలా బయటికి వెళ్ళడం అనమాట. అంటే మళ్ళీ అంటారేమో ఎందుకు అలా తిరిగేస్తున్నారు అని చెప్పేసి. బట్ లాస్ట్ ఒక 2 monthsగా నేను ఎక్కడికి వెళ్ళలేదు బయటికి. ఇంట్లోనే ఉండి చాలా బోర్ ఫీలింగ్ అనమాట. అదేంటన్నా చెప్పలేము. అఫ్ కోర్స్ వన్ సైడ్ ఎలా ఉంటుందంటే చాలా నీరసంతో అసలు లేవలేకపోతున్నాను, తిరగలేకపోతున్నాను. అండ్ అట్ ది సేమ్ టైం ఎలా అనిపిస్తుంది అంటే ఇంట్లోనే అలా ఉండిపోయి 4 గోడల మధ్యన అలా ఉంటే ఒక బోర్డమ్ ఫీలింగ్ అనమాట. ఏం చూడట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాను అనేసి కొంచెం ఇలా బయటికి వెళ్తే కొంచెం చేంజ్ అవర్లా అనిపించింది. సో ఒక 2-3 months తర్వాత అనుకుంటా డీమార్ట్కి వెళ్ళాము. యాక్చువల్లీ ఈ సరుకులు ఇలాంటివి కూడా ఏంటంటే అలా మేనేజ్ చేసేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే అసలు వంట కూడా నేను ప్రాపర్గా చెయ్యట్లేదు. పాప కావాలి కదా. ఎవరు కావాలరా నీకు? చెల్లి కావాలి, తమ్ముడు కావాలా? నీకు ఎవరు చెప్పారు తమ్ము కావాలని? సారీ చెల్లి కావాలి, తమ్ముడు కావాలి.
ఈ మాట వినగానే చాలా మంది రియాక్ట్ అవుతారు. ఎందుకంటే కామెంట్ సెక్షన్‌లో ఎక్కువ కామెంట్స్ ఇవే వస్తున్నాయన్నమాట. పాప, బాబు ఎందుకలా అంటున్నారు? ఏంటి? అనేసి. బట్ ఒక థింగ్ క్లియర్ చేద్దామని అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే లైక్ అత్తమ్మ లేదంటే మా డ్యాడీ ఇలాంటివి పక్కన పెడితే, సో ఎవరికైనా సరే ముందు బాబు ఉన్నట్టయితే పాప ఉంటే బావున్ను అని ఎవరికైనా ఫీలింగ్ ఉంటది కదా! అండ్ దట్ టూ ఏంటంటే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా పాప పుడితే బావుండని నేను చాలా అనుకున్నాను. ఎందుకంటే నాకు అమ్మాయిలంటే చాలా ఇష్టమండి. వాళ్ళని రెడీ చేయాలి. ఇంట్లో అమ్మాయి తిరుగుతూ ఉంటే అదొక కళ చాలా బావుంటది కదా! సో ఇప్పుడు నేను కూడా చాలా స్ట్రాంగ్‌గా కోరుకుంటున్నాననమాట పాప అయితే బావున్ను అని. బట్ ఈలోగా ఫ్యామిలీలో ఇలాంటివి ఎక్స్‌పెక్ట్ చేసి జరగవు కదా! అలా జరిగిపోయినియి. బట్ ఏంటంటే లక్కీకి చెల్లయితే బావుండని అనుకున్నా. అట్ ద సేమ్ టైమ్ అబ్బాయైనా మనం డిసప్పాయింట్ అయిపోయేది ఏముండదు కదా! ఏదైనా సరే మన పిల్లలు. సో, ఆ డిఫరెన్సెస్ అయితే ఏముండవనమాట. ఓన్లీ ఆ ఒక్క ఇంటెన్షన్‌తో మాత్రమే పాప అని అంటున్నాం తప్ప, వేరే ఉద్దేశం అయితే ఏం పెట్టుకోవద్దు. అంటే చాలామంది ఈ మాట అన్న ప్రతిసారి కామెంట్‌కి రిప్లైలయితే ఇస్తున్నారనమాట. అందుకని క్లారిఫికేషన్ చెప్తాము. ఎంతెలా అంటే ఇఫ్ ఇన్ కేస్ బాబు పుడితే ఇంకొక ప్రెగ్నెన్సీ కూడా ఉంచుకో, పాప పుట్టాలి, ఇంట్లో పాప ఉంటే బావుంటది అన్నంత ఇలా ఫీల్ అవుతున్నామన్నమాట. బట్ ఏమో దేవుడి దయ ఎలా ఉందన్నది మనమైతే చెప్పలేము. ఇంకా నా కన్సల్టేషన్ అయితే అయ్యింది. అండ్ దిస్ టైమ్ నాకు ముందు ప్రెగ్నెన్సీలో పెద్ద కాంప్లికేషన్స్ అయితే ఏం లేకుండానే అలా సాఫీగా జరిగిపోయింది. బట్ ఈసారి ముందు టెస్ట్ చేయడం అన్నది కొంచెం మంచిదే అయిందని అనిపించింది. ఎందుకంటే నాకు రిపోర్ట్స్‌లో థైరాయిడ్ ఉందని వచ్చింది. సో, థైరాయిడ్ లెవెల్ మరీ టూ మచ్ అయితే కాదు. తక్కువే ఉందన్నారు. బట్ సేఫ్ సైడ్ టాబ్లెట్ అయితే యూజ్ చేయమన్నారనమాట. 12.5 ఎంజీ చాలా మైన్యూట్ అన్నారు. బట్ యూజ్ చేస్తే ఎందుకైనా మంచిదని అన్నారనమాట. ఇంకా అవే మెడిసిన్స్ అవి అయితే తీసేసుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ అప్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వ్లాగ్‌లో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ క్యాచ్ యూ అగైన్ ఆల్.